ముఖ్యంగా అండి ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళల మీద అందరూ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి దీని గురించి కాదు, మన హోమ్ మినిస్టర్ గారి మీదే పెట్టారు మార్ఫింగ్ చేసి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం అలా హోమ్ మినిస్టర్ గారి మీదే పెట్టినప్పుడు రియాక్షన్ ఎలా ఉండాలండి? ఇప్పుడు శ్రీరెడ్డి గారు నిన్న వచ్చేసి మెళ్ళో ఏదో ఒక పిల్లి వచ్చి ఎలుగుతో చెప్పిందంట, నేను ఈ రోజు నుంచి మాంసాహారం మానేశాను అని. అవి నమ్మశక్యం అయ్యే మాటలు కాదు కదా. ఈరోజు వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళు చేసిన మార్ఫింగ్లు కానీ నావి కూడా అండి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు నేను హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కూడా నా వీడియో కింద కూడా చాలా వచ్చినాయి కామెంట్స్. ఇవన్నీ కూడా ఖండించాలి. ప్లస్ దీనికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళని తీసుకురావటం, జైల్లో కూర్చోబెట్టేసి మంచిగా బెడ్లేసి పడుకోబెట్టడం కాదు. రెండోసారి వాడు ఆ తప్పు చేయాలంటే భయపడాలి. మార్ఫింగ్ కాదు, ఇంకొకటి కాదు, ఏదైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి ఇంకా ఈ ట్రీట్మెంట్ ఉంటే నెక్స్ట్ వాడు చేయకూడదు అనేలాగా తీసుకొస్తే బాగుండిద్ది అనేది నా అభిప్రాయం. ఆయన సమర్థిస్తాడండి, ఆయన పనే అది సమర్థించటమే. ఆయన చేసే పనులన్నీ వాళ్ళ బ్యాచ్ అంతా ఉంది కదా, వాళ్ళు ఒక ఫ్యాక్టరీనే తయారు చేశారని చెప్తున్నారు కదా, అది చాలా పెద్ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఈయనే కదా మెయిన్, దానికి అడ్మినిస్ట్రేషన్ అంతా. కాబట్టి వాళ్ళనే సమర్థిస్తారు. పిన్నెల్లి గారు, ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటే అతను వెళ్ళి సౌమ్యుడు అని చెప్పేసి పలకరించి వస్తాడు. ఇంకో ఎంపీ ఎవరతను, మన బోరుగడ్డ అనిల్, లేకపోతే ఇంకొకరు అట్లాంటి వాళ్ళ కోసం వెళ్తారు తప్పించి మంచి పనులు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది వాళ్ళకి లేదు. అవునవును, మొన్న దానికే కదా నేను రాయలసీమలోనే పుట్టానని ఆయన సిఐ గారు చెప్పారు కదా సమాధానం. ఆయన తెలిసన్నారో తెలియకన్నారో కానీ నేను రాయలసీమలోనే పుట్టాను, నాది అనంతపురమేను, నాకు టీడీటీలో సేవ చేసుకోవటం ఇష్టం కాబట్టి నేను వచ్చానని చెప్పేసి మంచి సమాధానం చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి సమాధానం చెప్తారు. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నాడు త్వరలో జైలుకి ఈ విషయం మీద. అతను అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అది మర్చిపోలేక మళ్ళీ దాన్నే చెప్పుకుంటున్నాడు. టీడీపీ వచ్చిన తర్వాత వెలుగు వచ్చిందనే విషయాన్ని తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అట్లాంటి రాక్షసైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి కనిపించదన్నమాట వెలుగు. వాళ్ళకి ఇంకా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటమే. వాళ్ళు బురదలో ఉన్నారు, బురద చల్లారు జనాల మీద. అట్లాంటి పనులు చేశారు. బాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా ఒకటి కాదు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎన్ని మార్పులు వచ్చాయో మనకి తెలుస్తూనే ఉంది. అంటే ఒక బురద జల్లటమేనండి ఇది. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బ్యాచ్ అంతా బేవర్స్ బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్ అంతా ఏం చెప్తుందంటే ఎంతసేపటికి ఇదిగో లేని దాన్ని ఉన్నట్టుగా అన్ని హత్యలు జరిగినాయి, అలా చేశారు ఇలా చేశారని చెప్తూ ఉంటే దాన్ని జనంలోకి నమ్మించే ప్రయత్నం చేయటం తప్పించి ఇంకోటి ఏది కాదు. ఇప్పుడు మంచిగా పరిపాలన జరుగుతుంది. రామరాజ్యం ఇంకా సస్యశ్యామలంగా ఉండేది మనం చూడబోతున్నాం.